ఆ భార్యాభర్తల వైవాహిక జీవితంలో మనస్పర్ధలు నరకాన్ని చూపించాయి. భర్తతో గొడవపడి పుట్టింటికి భార్య వెళ్ళిపోయింది. ఇక భర్తను ఎలాగైనా చంపాలని పక్కా ప్లాన్ వేసింది ఆ భార్య. అందులో భాగంగా భర్తను పుట్టింటికి రప్పించింది. తమ్ముడితో కలిసి భర్త కంట్లో కారం కొట్టి దారుణంగా హతమార్చింది. తర్వాత భర్త డెడ్ బాడీని అతడి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసింది. తీవ్ర సంచలనాన్ని రేపుతోన్న ఈ ఘటన ఎక్కడో కాదు, ఏపీలోని నంద్యాలలో చోటు చేసుకుంది. భర్త డెడ్ బాడీ డోర్ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వైవాహిక జీవితాల్లో మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణికావేశంలో కొందరు భార్యలు పక్కా ప్లాన్తో భర్తలని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పుట్టింటికి భర్తను రప్పించిన భార్య తమ్ముడితో కలిసి అతన్ని దారుణంగా హతమార్చింది. అంతేకాదు, కారులో భర్త డెడ్ బాడీని తీసుకెళ్లి అతడి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసింది. తీవ్ర సంచలనం రేపుతోన్న ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, నూనెపల్లెకు చెందిన రమణయ్యకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమైంది. రమణ పెయింటర్గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయి. రమణతో గొడవపడి రమణమ్మ 2 నెలల క్రితం పిడుగురాళ్ల పుట్టింటికి వెళ్ళింది. అయితే భర్త ఆమెను ఒప్పించి ఇంటికి తీసుకుని వెళ్లటానికి పిడుగురాళ్లకు వెళ్లాడు. మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడు. దీంతో అక్కడ పెద్ద గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రమణయ్యపై కారం చల్లి భార్య రమణమ్మ, ఆమె సోదరుడు, బంధువులు దాడికి తెగబడ్డారు. తీవ్రంగా కొట్టారు. దీంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత అతని డెడ్ బాడీని కారులో వేసుకుని భార్య, ఆమె సోదరుడు పిడుగురాల నుంచి నూనెపల్లికి తెల్లవారుజామున రమణయ్య ఉంటోన్న ఇంటి ముందు అతని డెడ్ బాడీని మంచం మీద పడేసి వెళ్లిపోయారు. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకోనరా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో, మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని. సాయంత్రం కూడా వేసినాడు, వచ్చినలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే, మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను, ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినారు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా, సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటారులే, మేము తిన్నాంలే, ఇంకా పండుకున్నా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసేళ్ళకి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ, మా అమ్మ అందరు కారులో, మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్న తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంత నుంచి తెలియదు. మా నాన్నని మా అమ్మ వాళ్ళే చంపినారు, అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని. ఇక ఈ సంఘటన స్థానికంగా పెను సంచలనాన్ని సృష్టించింది. మృతుడి శరీరంపై గాయాలుండటంతో అనుమానం వ్యక్తం చేసిన రమణయ్య బంధువులు 3 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల GGH కు తరలించారు.